నమస్తే రేవంత్ అన్న. కాదన్న, ఈ మధ్య మీరు ఎక్దమ్ ఫ్రస్ట్రేషన్‌లో పోతున్నట్టు అనిపిస్తుంది. అంటే పథకాలు ఇవ్వలేక రేవంత్ అన్న ప్రెస్టేషన్‌లో పోతున్నాడా? లేదా ప్రభుత్వాన్ని నడపలేక రేవంత్ అన్న ప్రెస్టేషన్‌లో పోతున్నాడా? అని డౌట్ వస్తుంది పబ్లిక్‌కి. ఎందుకంటారా? చెప్తా. మొన్న ఒక టెంపుల్‌లో దర్శనంకెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆయన బాడీగార్డ్‌ని పబ్లిక్‌లో లాగిపెట్టి కొట్టిండు నెత్తిపైన. ఆ బాడీ గార్డ్సే లేకపోతే మీకు సెక్యూరిటీ అనేది ఉండదు. వాళ్ళు మీకు సెక్యూరిటీగా వస్తే వాళ్ళు ఉండడం వల్ల మీరు సేఫ్ ఉన్నారు. వాళ్ళనే మీరు అంత పబ్లిక్‌లో కొడితే అన్న మరిప్పుడు మీకు మాత్రమే ప్రెస్టేజ్, మీకు మాత్రమే ఫ్యామిలీ, మీకు మాత్రమే ఫీలింగ్సా అన్న? అవతలోళ్ళకి ఉండవా? ఇప్పుడు మీరు ఆ దెబ్బ కొట్టుడు మీకు లైటే అయిపోయిందేమో. ఆయన ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటది దానివల్ల? ఆళ్ళ కొడుకులో, కూతుర్లో, వాళ్ళ వైఫో, పేరెంట్సో ఎవరో వాళ్ళని పబ్లిక్‌లో ఇగో మీ డ్యాడీని సీఎం కొట్టిండనో, మీ కొడుకుని ఇగో ఇట్లా సీఎం కొట్టిండనో, మీ హస్బెండ్ ఇట్లా కొట్టిండో ఎంత గలీజ్ ఉంటదన్న ఆళ్ళకి. అంటే వాళ్ళయి ఫీలింగ్స్ గావా? మీ మీదకొచ్చి మాట్లాడినప్పుడు మాత్రం మీకు ఫీలింగ్స్. మిమ్మల్ని ఏమనొద్దు. ఎందుకంటే మీకు రెప్యుటేషన్ ఉంటది. మీకు రెస్పెక్ట్ కావాలా, మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ కావాలా. అవతలోళ్ళు అగద్దా? అంటే మీరు ఏమన్నా చేయొచ్చు. బట్ అవతలోళ్ళు మిమ్మల్ని ఏది అనొద్దు. ఎందుకన్నా ఇంత ఫ్రస్ట్రేషన్?